వీడియోలో మనం శతక మాధుర్యం అనే పాఠం నేర్చుకుందాం. ఈ పాఠం ప్రక్రియ శతకం, ఇతివృత్తం, నైతిక విలువలు. కవి, వివిధ శతక కవులు. ముందుగా చదవండి, ఆలోచించి చెప్పండి. ఇందులో ఉన్నటువంటి పద్యం: జ్ఞానుల చరితము వీనుల నానుచు సత్పురుష గోష్ఠిన నఘంబనుచున్ బూనుము ధర్మపథంబును దానిరిగిన ఎంత మరువదగదు కుమారా. జ్ఞానుల చరితము వీనుల నానుచు సత్పురుష గోష్ఠిన నఘంబనుచున్ బూనుము ధర్మపథంబును దానిరిగిన ఎంత మరువదగదు కుమారా. ఈ పద్యాన్ని రాసిన వారు పక్కి అప్పల నరసయ్య. ఈ పద్యం భావం: జ్ఞానుల చరిత్రలను చెవులలోకి ఎక్కించుకోవాలి, అంటే మనసులో పదిలపరుచుకోవాలి. పాపాలను పోగొట్టే మంచివారి స్నేహాన్ని చేయాలి. తెలిసినంత వరకు ధర్మ మార్గంలోనే నడవాలి. ఇవి ఎప్పుడూ మరవకూడదు అని భావం. ఇప్పుడు ఇక్కడున్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న: మంచివారితో స్నేహం వలన ఫలితం ఏమిటి? సమాధానం: మంచివారితో స్నేహం చేయడం వలన పాపాలు నశించి మనం మంచి మార్గంలో నడవగలం. రెండవ ప్రశ్న: దేనిని మరువకూడదు? సమాధానం: ధర్మ మార్గాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి, దానిని ఎప్పటికీ వీడకూడదు. తర్వాత ప్రశ్న: ఇలాంటి పద్యాలు మనకు వేటిని బోధిస్తాయి? సమాధానం: ఇలాంటి పద్యాలు మనకు నీతిని బోధిస్తాయి. తర్వాత ఈ పాఠం ఉద్దేశం ఏమిటో తెలుసుకుందాం. శతక పద్యాలు జీవన నైపుణ్యాలను ప్రబోధిస్తాయి. ఈ పద్యాల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, లోకజ్ఞానం కలవారుగా తీర్చిదిద్ది వారిలో నైతిక విలువలు పెంపొందింపజేయడమే ఈ పాఠం ఉద్దేశం. మొదటి పద్యాన్ని రాసిన వారు మారద వెంకయ్య. ఈయన 1550 నుండి 1600 సంవత్సరం మధ్యకాలం నాటివారు. ఈయనకున్నటువంటి ఇతర పేర్లు మారణ వెంకయ్య, మారవి కవి అని కూడా పిలిచేవారు. ఈయన రచించినటువంటి రచనలు భాస్కర శతకం. ఈయన ప్రత్యేకత తెలుగులో వచ్చిన మొదటి దృష్టాంత శతకంగా భాస్కర శతకం పేరు పొందింది. దృష్టాంతము అంటే ఉదాహరణ అని అర్థం. కవి చెప్పదలుచుకున్న నీతిని ఉదాహరణతో చెప్పడం వలన నీతి బోధ స్పష్టంగా, సులువుగా అవగాహన అవుతుంది. తర్వాత రెండవ పద్యాన్ని రాసిన కవిగారు ధూర్జటి. ఈయన 16వ శతాబ్దానికి చెందినవారు. ఈయన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ధూర్జటి ఒకరు. ఈయన రచనలు శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తి మహాత్మ్యం. తర్వాత మూడవ పద్యాన్ని రాసినటువంటి వారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈయన 17వ శతాబ్దానికి చెందినవారు. ఈయన నివాసం కడప జిల్లా. రచనలు కాలజ్ఞానం, కాళికాంబ సప్తసతి, సిద్ధ గురుబోధ, వీరకాళికాంబ శతకం. తర్వాత కవి వేమన. ఈయన క్రీస్తు శకం 1652 నుండి 1730 మధ్యకాలానికి చెందినవాడని పరిశోధకుల అభిప్రాయం. ఈయన ప్రదేశం శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో సిద్ధి పొందారు. ఈయన రచనలు విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఆటవెలది ఛందస్సులో వేమన శతకాన్ని రచించారు. తర్వాత 5-6 పద్యాల కవి పేరు ఏనుగు లక్ష్మణ కవి. ఈయన క్రీస్తు శకం 1720 నుండి 1780 మధ్య కాలానికి చెందినవారు, అంటే 18వ శతాబ్దానికి చెందినవారు. ఈయన నివాసం కాకినాడ జిల్లా పెద్దాడ గ్రామం. రచనలు సుభాషిత రత్నావళి,
రామేశ్వర మాహాత్మ్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మాహాత్మ్యం, రామవిలాసం. ఈయన ప్రత్యేకత భర్తృహరి సంస్కృతంలో రచించిన సుభాషిత త్రిశతిని సుభాషిత రత్నావళి పేరుతో తెలుగులోకి అనువదించారు. తర్వాత పద్యం కవయిత్రి శ్రీమతి దార్ల సుందరీమణి. ఈవిడ 19వ శతాబ్దానికి చెందినవారు. జన్మస్థలం పల్నాడు జిల్లాలోని చర్లగుడిపాడు. ఈమె రచనలు భావలింగ శతకం. ఈమె 1833లో భావలింగ శతకం రచించారు. తర్వాత పద్యకవి త్రిపురనేని రామస్వామి చౌదరి. ఈయన క్రీస్తు శకం 1887 నుండి 1943 మధ్య కాలం నాటివారు. ఈయన జన్మస్థలం కృష్ణా జిల్లా అంగలూరులో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. రచనలు కుప్పుసామి శతకం, సూత పురాణం, ఖూని, రాణా ప్రతాప్. తర్వాత 9వ పద్యం కవి షేక్ మహమ్మద్ హుస్సేన్. ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. జన్మస్థలం ఏలూరు జిల్లా దొరసానిపాడు గ్రామంలో జన్మించారు. రచనలు హరిహరనాథ శతకం. తర్వాత 10వ పద్యం కవి గాడేపల్లి సీతారామమూర్తి. ఈయన క్రీస్తు శకం 1935 నుండి 2018 మధ్య కాలం నాటివారు. ఈయన నివాసం బాపట్ల జిల్లా అద్దంకి. ఈయన రచనలు వెంకటాద్రీశ్వర శతకం, అశ్వత్థామ, సుందరోత్పల రామాయణం. తర్వాత 11వ పద్యకవి తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు. ఈయన కాలం క్రీస్తు శకం 1460 నుండి 1548 మధ్య కాలానికి చెందిన కవి. ఈయన ప్రత్యేకత పద కవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యుని 2వ కుమారుడు. ఈయన రచనలు సుదర్శన రగడ, వెంకటేశ శతకము, వెంకటేశ్వర వచనాలు, ఆధ్యాత్మిక సంకీర్తనలు. తర్వాత ఈ పాఠం ప్రక్రియ శతకం. 100 పద్యాల రచనను శతకం అంటారు. 100 అంటే 100 అని అర్థం. శతకాలలో 100 నుండి 108 పద్యాలు ఉంటాయి. శతకానికి మకుటం ప్రధానంగా ఉంటుంది. మకుటం అంటే కిరీటం. ఇది శతక పద్యాలలో ప్రతి పద్యం చివర ఉంటుంది. ఇది పదంగా గాని, అర్ధపాదంగా గాని, పాదంగా గాని, పాదద్వయంగా గాని ఉండవచ్చు. శతక పద్యాలు ముక్తకాలు, అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ఇది శతకం అంటే. ఇప్పుడు మొదటి పద్యం నేర్చుకుందాం. మొదటి పద్యానికి స్టార్ గుర్తుంది. ఈ పద్యానికి మీరు ప్రతిపదార్థం కూడా తప్పకుండా నేర్చుకోవాలి. పలుచని నీచమానవుడు పాటి దలంపక నిష్ఠురోక్తులం బలుకుచునుండుగాని మతిభాసురుడైన గుణప్రపూర్ణుడ పలుకుల బల్కబోవడు నిబద్ధిగ నెట్లన వెల్తికుండ దాదొలకుచునుండుగాని మరి దొల్కునె నిండు ఘటంబు భాస్కరా. పలుచని నీచమానవుడు పాటి దలంపక నిష్ఠురోక్తులం బలుకుచునుండుగాని మతిభాసురుడైన గుణప్రపూర్ణుడ పలుకుల బల్కబోవడు నిబద్ధిగ నెట్లన వెల్తికుండ దాదొలకుచునుండుగాని మరి దొల్కునె నిండు ఘటంబు భాస్కరా. ఈ పద్యాన్ని రాసిన వారు మారద వెంకయ్య. ఇప్పుడు ఈ పద్యానికి ప్రతిపదార్థం తెలుసుకుందాం. భాస్కరా, ఓ భాస్కరా, పలుచని చులకన భావంగల నీచమానవుడు, నీచుడు అంటే చెడ్డవాడు, పాటిన్ న్యాయము, తలంపక ఆలోచించకుండా, నిష్ఠుర ప్లస్ ఉక్తులన్ కఠినమైన మాటలను,
పలుకుచునుండున్ ప్లస్ కానీ మాట్లాడుతాడు కానీ మతి బుద్ధి చేత భాసురుడు ప్లస్ అయినా ప్రకాశించేవాడు గుణ మంచి గుణాల చేత ప్రపూర్ణుడు నిండినవాడు ఆ ప్లస్ పలుకులన్ ఆ మాటలను నిబద్ధిగన్ నిజముగా పల్కన్ ప్లస్ పోవడు మాట్లాడడు ఎట్లనన్ ఎలాగంటే వెల్తికుండ నీటితో వెలితిగా ఉన్న కుండ తాన్ అది తొలకుచున్ తొణుకుతూ ఉండున్ ప్లస్ కానీ ఉంటుంది కానీ మరి నిండు ఘటంబు నిండుగా నీటితో ఉన్న కుండ తొల్కునే తొణుకుతుందా తొణకదు అని అర్థం. ఈ పద్యానికి భావం: భాస్కర, వెలితి కుండ తొణుకుతుంది గాని నీరు నిండుగా ఉన్న కుండ తొణకదు. అలాగే మంచి గుణం లేని నీచుడు న్యాయాన్ని గురించి ఆలోచించకుండా కఠినమైన మాటలు మాట్లాడతాడు. సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంటి పరుషమైన మాటలను మాట్లాడడు అని భావం. తర్వాత పద్యం. ఈ పద్యానికి కూడా స్టార్ గుర్తుంది. దీనికి కూడా మీరు ప్రతిపదార్థం నేర్చుకోవాలి. లేవో గానలగంధ మూల ఫలముల్ లేవో గుహల్తోయముల్ లేవో ఏరుల బల్లవాస్తరణముల్ లేవో సదాయాత్మలో లేవో నీవు విరక్తులన్ మనుపజాలింబొంది భూపాలురన్ సేవల్ సేయగబోదురేలుకో జనుల్ శ్రీకాళహస్తీశ్వర. లేవో గానలగంధ మూల ఫలముల్ లేవో గుహల్తోయముల్ లేవో ఏరుల బల్లవాస్తరణముల్ లేవో సదాయాత్మలో లేవో నీవు విరక్తులన్ మనుపజాలింబొంది భూపాలురన్ సేవల్ సేయగబోదురేలుకో జనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యాన్ని రాసిన వారు ధూర్జటి. ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వర, శ్రీకాళహస్తి క్షేత్రంలో కొలువై ఉన్న ఈశ్వర. కానలన్ అడవులలో కంద దుంపలు మూల వేళ్ళు ఫలముల్ పండ్లు లేవో కలుగవా అంటే దొరకవా గుహల్ కొండ గుహలు లేవో లేవా ఏరులన్ నదులలో తోయముల్ నీళ్లు లేవో లేవా పల్లవా ప్లస్ ఆస్తరణముల్ చిగురుటాకులనే పరుపులు లేవో లేవా విరక్తులన్ వైరాగ్యం కలవారిని మనుపన్ రక్షించడానికి జాలింపొంది దయగలిగి ఆత్మలోన్ మనస్సులో సదా ఎల్లప్పుడూ నీవు లేవో నీవు ఉండవా అంటే ఉన్నావు అని. జనుల్ ప్రజలు భూపాలురన్ రాజులను సేవల్ ప్లస్ చేయగన్ సేవించడానికి పోదురు ప్లస్ ఏలుకో వెళ్తున్నారు ఎందుకో కారణం తెలియదు అని అర్థం. ఈ పద్యానికి భావం: శ్రీకాళహస్తీశ్వర, ఈ అడవులలో తినుటకు కందమూల ఫలములు అంటే పండ్లు లేవా అన్నచో ఉన్నాయి. నివసించడానికి గుహలు ఉన్నాయి. త్రాగడానికి నదులలో నీరు ఉంది. మనసులో నీవున్నావు అనే ధైర్యం కలవారందరినీ నీవు రక్షించి మోక్షాన్ని ఇస్తున్నావు. కానీ మానవులు దాసులై రాజులను సేవించడానికి ఎందుకు తరలిపోతున్నారు అని ఈ పద్యం భావం. తర్వాత పద్యం: సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగయుగాల పుట్టువందుచుంద్రు సహజ శక్తి గలుగు సంస్కారులిలలోన
కాళికాంబ హంస కాళికాంబ సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగయుగాల పుట్టువందుచుంద్రు సహజ శక్తి గలుగు సంస్కారులిలలోన కాళికాంబ హంస కాళికాంబ. ఈ పద్యాన్ని రాసిన వారు పోతులూరి వీరబ్రహ్మం. ప్రతిపదార్థం: కాళికాంబ కాళికామాత, హంస కాళికాంబ పరమాత్మ స్వరూపిణివైన ఓ కాళికామాత, సత్య నిజం, శీల స్వభావం, ధర్మ ధర్మం అనే వాటిని సంస్థాపన ప్లస్ అర్థమై స్థాపించడానికి యుగయుగాల ప్రతి యుగంలోనూ ఇలలోన ఈ భూమిపైన సహజ శక్తి సహజమైన శక్తిని కలిగిన సంస్కారులు సంస్కారవంతులు పుట్టు ప్లస్ పొందుచు ప్లస్ ఉంద్రు పుడుతూనే ఉంటారు. భావం: ఓ కాళికాంబ, సత్యం అంటే నిజం, శీలం అంటే స్వభావం, ధర్మం అనే వాటిని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ వివేకం విచక్షణ సహజ శక్తులు కలిగిన సంస్కారులు భూమిపై పుడుతూనే ఉంటారు అని భావం. తర్వాత పద్యం: భూమిలోన బుట్టు భూసారమెల్లను తనువులోన బుట్టు తత్వమెల్ల శ్రమములోన బుట్టు సర్వంబుతానేను విశ్వదాభిరామ వినురవేమ. భూమిలోన బుట్టు భూసారమెల్లను తనువులోన బుట్టు తత్వమెల్ల శ్రమములోన బుట్టు సర్వంబుతానేను విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యాన్ని రాసిన వారు వేమన. ప్రతిపదార్థం: విశ్వద ప్రపంచానికి ఉన్నదంతా దానం చేసి, అభిరామ మనోహరమైన వాడా, వేమ ఓ వేమన, వినురా నేను చెప్పేది విను. భూసారము ప్లస్ ఎల్లను భూమిలో ఉన్న సారం శక్తి మొత్తం భూమిలోనన్ భూమి నుంచే పుడుతుంది. తత్వము ప్లస్ ఎల్లా స్వభావం అంతా తనువులోనన్ శరీరం నుండే పుడుతుంది. సర్వంబు అన్నీ తానేను అందులోనే శ్రమములోనన్ శ్రమ నుండే పుడతాయి. భావం: ఓ వేమ, భూమి యొక్క శక్తి అంతా భూమి నుంచే పుడుతుంది. అలాగే జ్ఞానం శరీరం అంటే ఆత్మ నుండే జనిస్తుంది. కష్టపడితేనే అన్నీ సాధ్యమవుతాయి. ప్రపంచం నుంచే చరాచర జీవకోటి అంతా జన్మిస్తుంది. శ్రమ నుంచే సర్వ సంపదలు వస్తాయి. శ్రమయే అన్నిటికీ మూలం అని భావం. తర్వాత పద్యం. ఈ పద్యానికి కూడా స్టార్ గుర్తుంది. మీరు ప్రతిపదార్థం నేర్చుకోవాలి. నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందింపని మెచ్చని ఖ్యాతిం జెందిన సంపదల్ నిలువని గాఢంబుగా సాగని ఘాతం బప్పుడ పొందని నియతమైగాని యుగాంతంబునన్ నీతి శ్లాఘ్యపదంబుదప్పరుగదా నిత్యం బుధీరోత్తముల్. నీతి ప్రౌఢ విహారులైన నిపుణుల్ నిందింపని మెచ్చని ఖ్యాతిం జెందిన సంపదల్ నిలువని గాఢంబుగా సాగని ఘాతం బప్పుడ పొందని నియతమైగాని యుగాంతంబునన్ నీతి శ్లాఘ్యపదంబుదప్పరుగదా నిత్యం బుధీరోత్తముల్. ఈ పద్యాన్ని రాసిన వారు ఏనుగు లక్ష్మణ కవి. ప్రతిపదార్థం:
ధీరోత్తముల్ ధీరగుణము గల శ్రేష్ఠులు నీతిని చెప్పడంలో ప్రౌఢ విహారులు ప్లస్ అయినా గొప్పవారైన నిపుణుల్ పండితులు నిందించినప్పటికీ మెచ్చుకున్నప్పటికీ ఖ్యాతిం ప్లస్ చెందిన ప్రసిద్ధి పొందిన సంపదలు నిలిచినప్పటికీ గాఢంబుగా ఎక్కువగా సాగని పోయినప్పటికీ ఘాతంబు ప్లస్ అప్పుడా దెబ్బను అనుభవించేది అంటే మరణము కలిగే స్థితి పొందినప్పటికీ నియతము ప్లస్ నియమము తప్పడం కానీ జరిగినప్పటికీ యుగాంతంబునన్ ప్రళయము సంభవించినప్పటికీ నిత్యంబు ఎల్లప్పుడూ నీతి శ్లాఘ్యపదంబు గొప్పదైన నీతి మార్గాన్ని తప్పరు గదా దాటిపోరు కదా అంటే నీతి మార్గంలోనే నడుస్తారు అని అర్థం. భావం: నీతివేత్తలు పొగిడినా నిందించినా సంపదలు నిలిచినా పోయినా మరణం అప్పుడే వచ్చినా లేదా ఎప్పుడో ప్రళయకాలంలో కలిగిన ధీరులు న్యాయ మార్గాన్ని దాటి ఒక్క అడుగైనా ముందుకు వేయరు అని భావం. తర్వాత పద్యం. ఈ పద్యానికి కూడా స్టార్ గుర్తుంది. మీరు తప్పకుండా ప్రతిపదార్థం నేర్చుకోవాలి. తెలివియొకింతలేని ఎడదృప్తుడనై కరిభంగి సర్వముందెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలగితిం గతమయ్యో నితాంత గర్వమున్. తెలివియొకింతలేని ఎడదృప్తుడనై కరిభంగి సర్వముందెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలగితిం గతమయ్యో నితాంత గర్వమున్. ఈ పద్యాన్ని రాసిన వారు ఏనుగు లక్ష్మణ కవి. తొల్లి గతములో తెలివితేటలు ఒకంత కొద్ది మాత్రము కూడా లేనటువంటి ఎడన్ సమయంలో దృప్తుడను ప్లస్ గర్వం కలిగిన వాడినై కరిభంగి ఏనుగు వలె సర్వమున్ మొత్తాన్ని తెలిసి తిని ప్లస్ అంచు తెలుసుకున్నాను అనుకొని గర్వితమతిన్ గర్వంతో విహరించితిన్ తిరిగాను. ఇప్పుడు ప్రస్తుతం ఉజ్వల గొప్ప మతులు ప్లస్ అయిన బుద్ధి జ్ఞానం కలిగిన పండితుల యొక్క సన్నిధిన్ దగ్గరలో ఇంచుక కొద్ది మాత్రము బోధశాలిని ప్లస్ బోధింపబడిన వాడినయి తెలియని వాడను ప్లస్ ఏమీ తెలియని వాడిగా మెలగితిన్ ప్రవర్తిస్తున్నాను. నితాంత అంతములేని గర్వము గతము ప్లస్ అయ్యన్ గతముగా మారింది. ఈ పద్యానికి భావం: ఇంతకు పూర్వం నాకు తెలివి కొద్దిగా కూడా లేనప్పుడు అన్నీ తెలిసిన వాడిలా గర్వంతో మదించిన ఏనుగులా ప్రవర్తించాను. కానీ ఇప్పుడు పండితుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకొనడంతో నాకు తెలిసినది తక్కువే అని, అసలు ఏమీ తెలియదు అని గ్రహించి ఇప్పుడు గర్వం వదిలి వినయంతో ప్రవర్తిస్తున్నాను అని భావం. తర్వాత పద్యం. భావమెట్టులుండె బలు కట్టిదయ్యుండు పలుకులెట్టివైన బనులు నట్లు పనులననుసరించి ఫలములు చేకూరు పాప భయ విభంగ భావలింగ. భావమెట్టులుండె బలు కట్టిదయ్యుండు
పలుకులెట్టివైన బనులు నట్లు పనులననుసరించి ఫలములు చేకూరు పాప భయ విభంగ భావలింగ. ఈ పద్యాన్ని రాసిన వారు దార్ల సుందరీమణి. ఈ పద్యానికి ప్రతిపదార్థం: పాప పాపాలను, భయ భయాన్ని, విభంగ తొలగించేవాడా, భావలింగ ఓ భావలింగ. భావము మనసులోని ఆలోచన ఎట్టులా ప్లస్ ఉండే ఏ విధంగా ఉంటుందో, పలుకు మాటలు అట్టిది ప్లస్ అయి ఆ విధంగా ఉంటాయి. పలుకులు మాట తీరు ఎట్టివి ప్లస్ అయినన్ ఎలాంటివి అయితే, పనులు చేసే పనులు అట్లు ఆ విధంగా ఉంటాయి. పనులను ప్లస్ అనుసరించి మనం చేసే పనులను బట్టి ఫలములు ఫలితాలు చేకూరు కలుగుతాయి అని అర్థం. భావం: పాపాలను భయాన్ని తొలగించేవాడా ఓ భావలింగ. మనసులో ఆలోచనను బట్టి మాట్లాడే మాటలు ఉంటాయి. మాటలు ఎలా ఉంటాయో చేసే పనులు అలాగే ఉంటాయి. పనులను బట్టి ఫలితం ఉంటుంది అని భావం. తర్వాత పద్యం: మాతృభాషయందు మాతృదేశమునందు మమతలేనివాడు మనుజుడగునే, తగని మమతయుండు మృగపక్షి జాతికి గూడ తెలియలేవే కుప్పుసామి. మాతృభాషయందు మాతృదేశమునందు మమతలేనివాడు మనుజుడగునే, తగని మమతయుండు మృగపక్షి జాతికి గూడ తెలియలేవే కుప్పుసామి. ఈ పద్యాన్ని రాసిన వారు త్రిపురనేని రామస్వామి చౌదరి. ప్రతిపదార్థం: కుప్పుసామి ఓ కుప్పుస్వామి, మాతృభాషయందు తనదైన సొంత భాష పైన, మాతృదేశమునందు తల్లి వంటి స్వదేశం పైన, మమత అంటే ప్రేమ అభిమానం లేనివాడు మనుజుడు ప్లస్ అగునే మనిషి అవుతాడా, మానవుడే కాదు అని అర్థం. మృగ జంతువులకు, పక్షి జాతులకు కూడన్ కూడా తగని విడిచిపెట్టలేని మమతయుండు అభిమానం ఉంటుంది. తెలియలేవే తెలుసుకోవా అంటే తెలుసుకో అని అర్థం. భావం: ఓ కుప్పుస్వామి, తన భాష పైన తన దేశం పైన ప్రేమ లేనివాడు మనిషేనా? జంతువులకు పక్షులకు కూడా తమ జాతిపై అభిమానం ఉంటుంది కదా. మనిషి తన భాష పైన దేశము పైన ఖచ్చితంగా మమకారం కలిగి ఉండాలి అని భావం. తర్వాత పద్యం: ఇది కాదదియను నది కాదిదియను నిదియదియు వదలి కెదియో పదరున్ వదలని ముదముల బొదలగా నదవద పడి చెదరి ఎడద హరిహరనాథ. ఇది కాదదియను నది కాదిదియను నిదియదియు వదలి కెదియో పదరున్ వదలని ముదముల బొదలగా నదవద పడి చెదరి ఎడద హరిహరనాథ. ఈ పద్యాన్ని రాసిన వారు షేక్ మహమ్మద్ హుస్సేన్. ప్రతిపదార్థం: హరిహరనాథ, శివకేశవుల స్వరూపమైన ఓ ప్రభు, ఇది కాదు ప్లస్ అది అనున్. ఇది కాదు అది కావాలి అనిపిస్తుంది. అది కాదు ప్లస్ ఇది అనున్. అది కాదు ఇది కావాలి అనిపిస్తుంది. ఇది అదియు ఇది అది వదలి కాకుండా ఏదియో ఇంకేదో పదరున్ కావాలనిపిస్తుంది. ఎడద హృదయంలో ముదములన్ సంతోషాలను అంటే తృప్తిని పొదలగన్ పెంచుకునే విధంగా వివేకం కలిగించు. వదలని విడిచిపెట్టని అదవదపడి కలతపడి
చెదరి మనసు చెదిరిపోతున్నది. భావం: ప్రభో, మనసుకు ఏకాగ్రత కుదరడం లేదు. ఇది కాదు అది కావాలి అనిపిస్తుంది. కానీ అంతలోనే అది వద్దు ఇది కావాలి అనిపిస్తుంది. మరలా ఇది కాదు అది కాదు ఇంకేదో కావాలనిపిస్తుంది. ఎన్నో అనుమానాలతో ఏదీ నిర్ణయించుకోలేక మనసు కలతపడుతోంది. నాకు ఉన్నదానితో తృప్తిపడే వివేకం కలిగించు అని భావం. తర్వాత పద్యం. ఈ పద్యానికి కూడా స్టార్ గుర్తుంది. మీరు దీనికి ప్రతిపదార్థం నేర్చుకోవాలి. ధరలోనెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే బరసేవా పరతంత్ర చిత్తుడగు భాస్వం తుండు తోడై నిరంతరమిత్రత్వమొసంగుటంగద సముద్రం బిచ్చునవ్వారిగా పరమస్వాదు జలంబులన్ భుజగతల్పా వెంకటాద్రీశ్వరా. ధరలోనెంతటి దుర్జనుండైన సత్సంగ ప్రభావంబుచే బరసేవా పరతంత్ర చిత్తుడగు భాస్వం తుండు తోడై నిరంతరమిత్రత్వమొసంగుటంగద సముద్రం బిచ్చునవ్వారిగా పరమస్వాదు జలంబులన్ భుజగతల్పా వెంకటాద్రీశ్వరా. ఈ పద్యాన్ని రాసిన వారు గాడేపల్లి సీతారామమూర్తి. ప్రతిపదార్థం: భుజగతల్ప ఆదిశేషుడు సయ్యగా కలిగిన వెంకటాద్రి ప్లస్ ఈశ్వర వెంకటాచలముపై కొలువున్న స్వామి. ధరలోన్ ఈ భూమిపైన ఎంతటి దుర్జనుండు ప్లస్ అయినా చెడ్డవాడైనా సత్సంగ మంచివారి స్నేహం ప్రభావంబుచే కారణంగా పరసేవ ఇతరులకు సేవ చేయాలని పరతంత్ర ఇతరుల కోరికలను తీర్చాలని చిత్తుడు ప్లస్ అగు అనుకుంటాడు. భాస్వంతుడు సూర్యుడు నిరంతరం తోడుగా ఉండి మిత్రత్వము స్నేహం వసంగుటన్ ప్లస్ కదా చేయడం వలన కదా సముద్రం ఆ ప్లస్ వారిగా తనలో ఉండే నీటిని పరమ గొప్పవైన స్వాదు జలంబులన్ తీయని జలాలను ఇస్తుంది కదా అని అర్థం. భావం: ఓ వెంకటాద్రీశ్వర, ఈ లోకంలో ఎంత చెడ్డవాడైనా సజ్జనుల సాంగత్యంతో ఇతరులకు సేవ చేయాలని ఆలోచిస్తాడు. అది ఎలాగంటే సూర్యుని యొక్క నిరంతర స్నేహం వల్ల సముద్రం మనకు మబ్బుల ద్వారా తీయని జలాలను అందిస్తుంది కదా అని భావం. తర్వాత పద్యం. శౌర్యంబు గలుగుట జన్మ సాఫల్యంబు శాంతమాత్మ వివేక సాధనంబు మానంబుదనకును మహనీయ సంపద సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు సవినయ వచనంబు సర్వవశ్యకరంబు వెలయునాచారంబు పెనుబలంబు దానంబు సేయుట తనకదిదాచుట సజ్జన సంగతి సౌఖ్యమొసగు గానబుధులి గుణంబులు మానకెప్పుడు తగిలి మిమ్ము భజింతురు తలచి కలిత లక్ష్మీ సర్వ జగన్నివేశ విమల రవికోటి సంకాస వెంకటేశ. శౌర్యంబు గలుగుట జన్మ సాఫల్యంబు శాంతమాత్మ వివేక సాధనంబు మానంబుదనకును మహనీయ సంపద సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు సవినయ వచనంబు సర్వవశ్యకరంబు వెలయునాచారంబు పెనుబలంబు దానంబు సేయుట తనకదిదాచుట
సజ్జన సంగతి సౌఖ్యమొసగు గానబుధులీ గుణంబులు మానకెప్పుడు తగిలి మిమ్ము భజింతురు తలచి తలచి కలిత లక్ష్మీ సర్వ జగన్నివేశ విమల రవికోటి సంకాస వెంకటేశ. ఈ పద్యాన్ని రాసిన వారు తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు. ప్రతిపదార్థం: విమల రవికోటి సంకాస, శ్రేష్టమైన కాంతితో ప్రకాశించేవాడా, సర్వ జగన్నివేశ, మొత్తం జగత్తు నిండా వ్యాపించినవాడా, కలిత లక్ష్మీస, లక్ష్మీదేవితో కూడినవాడా, వెంకటేశ, ఓ వెంకటేశ, శౌర్యంబు, పరాక్రమం, కలుగుట, కలిగి ఉండడం, జన్మ సాఫల్యంబు, జన్మించిన దానికి ప్రయోజనం, శాంతము, శాంతం, ఆత్మ వివేక సాధనంబు, మంచి చెడులను తెలుసుకునే సాధనం, మానంబు, గౌరవం, తనకును తనకు అంటే గొప్పవారికి, మహనీయ సంపద, గొప్ప సంపద, సిగ్గుతో లజ్జను కలిగి బ్రతుకు, జీవించడం, సంజీవనంబు, సంజీవనం వంటిది, సవినయ, వినయపూర్వకంగా, వచనంబు, మాట్లాడడం, సర్వ, అన్నిటినీ, వశ్యకరంబు, సాధించి పెడుతుంది, దానంబు ప్లస్ చేయుట, దానం చేయడం, తనకు ప్లస్ అది, తన దృష్టిలో దాచుట, దాచుకోవడం వంటిది, సజ్జన సంగతి, మంచివారి స్నేహం, సౌఖ్యము ప్లస్ వసగు, సుఖాన్నిస్తుంది, కావున బుధులు ప్లస్ ఈ గుణంబులు, విద్యావంతులు ఈ గుణాలను మానక ప్లస్ ఎప్పుడు మానకుండా ఉంటారు అంటే వదిలిపెట్టరు, తగిలి అలాగే తలచి తలచి ఎంతో భక్తిగా తలుచుకుంటూ, మిమ్మల్ని భగవంతుడిని అంటే మిమ్మల్ని భగవంతుడిగా భజింతురు, సేవిస్తారు, మిమ్మల్ని అంటే భగవంతుడిని భజింతురు, సేవిస్తారు. ఈ పద్యానికి భావం: అంతటా వ్యాపించినవాడా, లక్ష్మీదేవిని కలిగినవాడా, శ్రేష్టమైన కాంతితో ప్రకాశించేవాడా, ఓ వెంకటేశ, పరాక్రమం, శక్తి కలిగి ఉండడం వల్ల జన్మకు ప్రయోజనం చేకూరినట్లే, శాంతమును కలిగి ఉంటే తనలో తాను మంచి చెడులను విచారించుకోవచ్చు, తనపై తాను గౌరవాన్ని కలిగి ఉండడం జీవితంలో గొప్ప సంపద వంటిది, లజ్జను కలిగి జీవించడం సంజీవనం వంటిది, వినయంతో కూడిన మాట అందరినీ ఆప్తులను చేస్తుంది, ఆచారాన్ని పాటించడం గొప్ప బలాన్ని ఇస్తుంది, తనకున్న దాన్ని త్యాగం చేయడం దాచుకున్న సంపదతో సమానమైనది, మంచివారితో కలిసి మాట్లాడడం నిజమైన సుఖం, విద్యావంతులు ఈ గుణాలను వదిలిపెట్టరు, ఎల్లప్పుడూ భగవంతుని భక్తితో సేవిస్తూ ఉంటారు అని భావం. విన్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.